హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ రమ్యారావు. ఈరోజు మనం మునక్కాయ చికెన్ ఎలా తయారు చేసే విధానం ఎలానో ఒకసారి తెలుసుకుందాం. వెరీ న్యూట్రిషియస్ ఫుడ్ అండి. మునక్కాయ మనకి ఎన్ని విధాలుగా ఉపయోగం అనేది మనందరికీ దాదాపు తెలుసు. ముందుగా మనం చికెన్ని మ్యారినేట్ చేసి ఉంచుకోవాలి. అల్లం, పసుపు, గరం మసాలా, కారం, ఉప్పు, కొద్దిగా నూనె అన్నీ వేసి మ్యారినేట్ చేసి పక్కకు ఉంచుకోవాలండి. అలాగే ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి ముందుగా రెడీ చేసుకున్న గరం మసాలాలన్నీ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం మగ్గినట్టు వేడవగానే ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ అన్నీ వేసి కొంచెం ఆయిల్లో గోలనివ్వాలండి. ఈలోపు మనం మునక్కాయల్ని కొంచెం సాల్ట్ వాటర్లో వాష్ చేసుకోవాలండి. ఆయిల్లో ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ కొంచెం మగ్గినట్టు అవ్వగానే దాంట్లో కొంచెం పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి, వేసి కొంచెం కలపెట్టుకోవాలి. అది కొంచెం ఆయిల్లో మగ్గనివ్వాలండి. అది కొంచెం మగ్గినట్టు అవ్వగానే కొంచెం గరం మసాలా, కొంచెం ధనియా పొడి వేసుకోవాలి. ఆయిల్లో అన్నీ కొంచెం గోలిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ ఉంది కదండి, దాన్ని ఆ పోపులో వేసి కొద్దిగా మగ్గనివ్వాలి. అలా పోపులో కొంచెం చికెన్ని కలిపెట్టుకొని మూత పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలి. పోపులో చికెన్ని మధ్య మధ్యలో కలబెడుతూ ఉండాలండి. అది కొంచెం అడగంటకుండా చూస్తూ ఉండాలి. కొంచెం గోలినట్టు అవ్వగానే కొద్దిసేపు మూత పెట్టించుకొని కొంచెం వాటర్ మనకి వాటర్ అనేది బయటకు వచ్చేదాకా చూసుకొని కొంచెం చికెన్ అనేది టెండర్గా అయిందా లేదా అనేది మధ్య మధ్యలో కలబెడుతూ చూస్తూ ఉండాలి. ఇది బ్రౌన్ రైస్ ఆర్ రెడ్ రైస్ అండి, ఫర్ మై ఫాదర్ కోసం. అది చాలా న్యూట్రిషియస్ ఫుడ్. చికెన్ కొంచెం టెండర్గా ఉడికిందా లేదా చూసుకొని మనం కొంచెం వాటర్ యాడ్ చేయాలండి. ఎప్పుడైనా మునక్కాయలను ఏంటంటే ముందుగా వేస్తే చునిగిపోతాయండి. మనకి ఏంటంటే కొంచెం ఫ్లేవర్ ఉండాలి, కాయలు అలాగే కొంచెం మనకి లుక్ వైజ్ అయినా తినడానికైనా కంఫర్ట్గా ఉండాలి అంటే మనం ఎప్పుడైనా కొంచెం మనకి చికెన్ టెండర్గా ఉడికేసి తర్వాత కొంచెం వాటర్ పోసిన తర్వాత మునక్కాయలు మనం యాడ్ చేసుకున్నామంటే ఆ టెండర్నెస్ ఎగటపోదు. ఆ న్యూట్రిషన్స్ కూడా అందులోనే ఉంటాయి. అదే మనం ముందుగా వేసుంటే మునక్కాయలు మొత్తం మనకి తినడానికి కూడా ఉండవన్నమాట. అవి చాలా సాఫ్ట్గా ఉంటాయి కదండి, సో అవి మనకి తొందరగా ఉడికిపోతాయి. అలాంటప్పుడు మనం ఇలా వాటర్ పోసినప్పుడు మీద వేసుకొని ఒక 10 to 15 minutes అలా బాయిల్ చేసుకుంటే సరిపోతుంది.
ఇప్పుడు ఇలాంటి టైంలో మనం మునక్కాయలు వేసుకోవాలండి. సూప్ సరిపోయిద్దా లేదా చూసుకొని ఇలాంటి టైంలో మనం మునక్కాయలు యాడ్ చేసుకుంటే ఇప్పుడు మునక్కాయలు యాడ్ చేసుకుందామండి. మునక్కాయలు యాడ్ చేశాక మనం ఒక 10-15 మినిట్స్ అనేది మూత పెట్టించేసి మగ్గించుకోవాలి. అప్పుడు చికెన్ అండ్ మునక్కాయలు అనేవి ఆ సూప్ బాగా దిగి ప్రాపర్గా ఉడుకుతాయండి. చికెన్ ఎప్పుడైనా కూడా కొంచెం హెవీగానే ఉడకాలండి. ఎప్పుడు కానీ హాఫ్ బాయిల్డ్ చికెన్ అనేది అంత హెల్దీ కాదు. సో ఎప్పుడైనా 90 degreesలో మనకి చికెన్ ఏ నాన్ వెజ్ అయినా 90 degreesలో మనకి బాయిల్ అయ్యేలా చూసుకుంటే హెల్త్ వైజ్ ఈజీ డైజెషన్ అండ్ కొంచెం ప్రోటీన్స్ అనేవి ప్రాపర్గా వెళ్తాయి మన బాడీకి. చూసారు కదండి, రెడ్ రైస్ దిస్ ఇస్ ద మోస్ట్ న్యూట్రిషన్ ఫుడ్. వైట్ రైస్ బదులు రెడ్ రైస్ జస్ట్ ఫర్ హెల్త్ అండి. అది మా ఫాదర్ కోసం. సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న వాళ్ళని కాదు, ఎంత హెల్తీగా ఉండాలి అనుకుంటే అంత ప్రాపర్ ఫుడ్ తీసుకుంటే మంచిదని చెప్పేసి తినడం అంతే. చూస్తున్నారు కదండి, ఇప్పుడు ప్రాపర్గా చికెన్ అండ్ మునక్కాయలు ఉడికిపోయినాయి. చూసారా, మునక్కాయ కొంచెం కూడా మనకి ఎక్కడాను చీకిపోలేదు, కొంచెం కూడా బ్రేక్ అవ్వలేదు. సో అలా ఉంది అంటే మనకు పర్ఫెక్ట్ అనమాట. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చికెన్ టేస్ట్ కూడా మీకు తెలిసిపోతుంది, ఆ వేరియేషన్ ఎలా ఉంటుందో నార్మల్ చికెన్కి మునక్కాయ చికెన్కి. అండ్ చాలా హెల్దీ అండి. మునక్కాయలో మనకి చాలా ఔషధ గుణాలు ఉంటాయి. సో ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉందో ఒకసారి మాకు చెప్పండి. చివరిగా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మునక్కాయ చికెన్ ఈస్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.